టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటు ఉన్నారు బాబా ప్రసాద్ విన్ గారు, న్యూమరాలజిస్ట్ ఎక్స్పర్ట్, మనీ పవర్. నమస్కారం గురుగారు. నమస్తే గాయత్రి, చెప్పండి. గురుగారు, కిరణ్ టీవీ ఆఫర్స్ గురించి చెప్పండి. ఎస్ మేడం, ఈ ఆఫర్ గురించి మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా హెవీ రెస్పాన్స్ వచ్చింది దీనికి. సో 699 రూపాయలలో జన్మకుండ రిపోర్ట్ తెలుసుకోవటం అనేది అసలు చాలా మెరాకిల్ అని చెప్పొచ్చు. సో దీంట్లో రెస్పాన్స్ కూడా అదే విధంగా వచ్చింది కాబట్టి మనం కూడా సహకరిస్తున్నాం. ప్రతి ఒక్కరికి జన్మకుండల రిపోర్ట్ ఇస్తున్నాం. సో దీంట్లో అందరూ ఉపయోగించుకోండి. చాలామంది దీన్ని ఉపయోగించుకుంటున్నారు. హెవీ రెస్పాన్స్ ఉన్నది. సో మీరు కూడా మీ వివరాలు, మీ పేరు, మీ మొబైల్ నెంబర్స్, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్స్, తర్వాత మీ మ్యారేజ్ డేట్స్, తర్వాత మీ వెహికల్ నెంబర్స్, ఇవన్నీ కూడా డికోడ్ చేసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది మంచి కుండలి రిపోర్ట్ ఇస్తున్నాం. సో ఇది మెరాకిల్, మీకు చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల మీకు ఒక మానసికమైన కాన్ఫిడెంట్ పెరుగుతుంది. కుండలి తెలుసుకుంటే ఎప్పుడైనా కూడా మనకి ఏదైనా రాశి మన మైండ్లో పీకుతున్నప్పుడు దాన్ని తెలుసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే, సో దీని తర్వాత మనం కోర్సెస్ కూడా ఉన్నాయి మేడం మన దగ్గర. కోర్సెస్ ఉన్నాయి. ఎస్, న్యూమరాలజీ కోర్సెస్ ఉన్నాయి. దాంట్లో 15 days ఫౌండేషన్ కోర్స్ ఉంటుంది. అద్భుతం. దీంట్లో మీకు డౌట్స్ అన్ని క్లారిఫై అయితే న్యూమరాలజీకి సంబంధించింది. ఏం మార్చబడ్డది, ఏం చేంజ్ అయింది మీ లైఫ్లో, మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఇవన్నీ కూడా మీకు వెహికల్ నెంబర్, కన్క్లూజన్ వచ్చేస్తుంది ఎలా మారుస్తారు ఏదని. తర్వాత మీకు ఇక 30 days న్యూమరాలజీ మారుతాను కోర్స్ అయితే ఇది మీకు వండర్ఫుల్ అని చెప్పొచ్చు. 30 క్లాసులు 30 రోజులు ఉంటాయి. 90% న్యూమరాలజీ కవర్ అయిపోతుంది. చాలా హైడెన్ సీక్రెట్స్ అన్ని తెలుసుకుంటారు. చాలా ఎగ్జైట్గా ఫీల్ అయిపోతారు. ఇక మీకు కనెక్టివిటీ వచ్చేస్తుంది న్యూమరాలజీ. ఇక మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ఓకేనా? అస్సలు తగ్గేదేలేగా మీరు దూసుకుపోతారు. దీంట్లో నాది గ్యారంటీ, ప్రాబ్లం లేదు. ఇక మీకు 3వ కోర్సు వచ్చేసి పక్కా కమర్షియల్. దీంట్లో మీరు కనీసం 1,00,000 నుంచి 1,50,000 సంపాదించడం అనేది చాలా డెడ్ ఈజీ. ఈ కోర్సు మీకు ఎవరైతే పక్కా కమర్షియల్ ఉన్నారో వాళ్ళకు మంచి అవకాశం, మహిళలకు ఇంకా అవకాశం. ఇంకా దాంట్లో స్పెషల్ ఆఫర్స్ కింద మనం ఇస్తాను ఎన్నో రోజుల నుంచి అనౌన్స్ చేస్తున్నాం. తక్కువ మంది వస్తున్నారు. కదలిక స్టార్ట్ అయింది, తక్కువ వస్తున్నారు. చాలామంది మహిళా మనులు ముందుకు రావాలి. సిస్టర్స్, మీకు మంచి ఫ్యూచర్ ఉంది దీంట్లో. ఎందుకంటే ఎవరైనా చెప్తున్నప్పుడు మహిళలు చెప్తే చాలా బాగా కనెక్టివిటీ ఉంటుంది. సో కాబట్టి మీరు దీన్ని ప్రొఫెషన్ కింద ఎంచుకోండి. అద్భుతంగా మీరు గృహిణి అయినా పర్వాలేదు. డైలీ 1 గంట టైం ఇస్తే చాలు. అది కూడా ఈవినింగ్ అవర్స్లో అన్ని పనులన్నీ చేసుకొని రిలాక్స్ అవుతున్న మూమెంట్లో ఒక 1 hour టైం ఇస్తే చాలు. బ్రెయిన్లో మంచిగా కూర్చోబెట్టి ఇచ్చేస్తాం. అది మెమరీగా మీకు చాలా బాగా పనిచేస్తుంది. సో 30 రోజులలో మీరు పర్ఫెక్ట్ న్యూమరాలజిస్ట్గా తయారు కావచ్చు. దాంతో ఒక 5 యాప్స్ కూడా ఇస్తాం సపోర్ట్గా, స్పీడ్గా కరెక్షన్ చేస్తానికి. రైట్, ఐఎమ్ రెడీ. తీసుకోండి అవకాశాన్ని, దూసుకోపండి. తప్పకుండా గురుగారు. థాంక్యూ సో మచ్ గురుగారు. ఎస్ మ్యామ్, చెప్పండి ఈ రోజు ఏంటి మన సబ్జెక్ట్ వచ్చేసి గురుగారు లక్కీ మ్యారేజ్ డేట్. లక్కీ మ్యారేజ్ డేట్. సో ఏ డేట్ లో మ్యారేజ్ ఫిక్స్ చేసుకుంటే బాగుంటుంది, అసలు ఏ డేట్ ఉంటే బాగుంటుంది? ఎస్ మ్యామ్, ఇప్పుడు వాస్తవంగా ఇక్కడ చాలా లాజికల్ ఫిక్స్ అయి ఉంటాయి. ఈ మ్యారేజ్ తర్వాత చాలా జరుగుతాయి. ఎందుకు జరుగుతాయో అర్థం కాదు వాస్తవంగా. సో దీంతోనే చాలామంది ఇక్కడే టర్నింగ్స్ అన్ని ఇక్కడే జరుగుతుంటాయి. వాస్తవం చూడండి, ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నప్పుడు అమ్మాయి ప్లేస్లో అమ్మాయి చాలా బాగుంటుంది, మామూలుగా హ్యాపీగా ఉంటుంది. ఆ ఇంట్లో యువరాని లెక్క పెరుగుతుంది. అన్ని కావాల్సినవి ఫాదర్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు. చాలా హ్యాపీగా వాళ్ళ జీవితం అంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. తర్వాత అబ్బాయి స్థానంలో అబ్బాయి కూడా సేమ్, ఆడు కూడా అలాగే ఉంటాడు, అలాగే పెరుగుతాడు, అయిపోతుంది. ఎప్పుడైతే మ్యారేజ్ చేస్తారో, మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒక 1.5 year 2 years లోపలనే అన్నీ మారిపోతాయి. మొత్తం కింద మీద అయిపోతుంది. కొన్నేమో గొడవలు అయిపోతాయి. కొంతమంది పిల్లలు కలుగుతారు. పిల్లలు కలిగిన తర్వాత కూడా విడిపోతూ ఉంటారు. చాలా గొడవలు అవుతాయి. సో ఒకళ్ళ మీద ఒకరు కేసులు పెట్టుకుంటూ ఉంటారు. 498 పెడతారు. 498 ఏ కేసులు పెడతా ఉంటారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ అవుతా ఉంటాయి. కొంతమంది జైలుకు పోతూ ఉంటారు. అసలు ఏం జరుగుతుంది అనేది మనం డికోడ్ చేసినప్పుడు, సో మ్యారేజ్ విషయంలో మెయిన్గా జరిగేది ఒక ముఖ్యమైన తప్పిదం ఏంటంటే, వాళ్ళ లక్కీ నెంబర్ని చూసుకోకుండా శత్రు నెంబర్తో పెళ్లి చేయటం. ఇది మా దృష్టికి చాలా కేసులు రీసెర్చ్ చేసిన తర్వాత మాకు వచ్చిన అద్భుతమైన సమాచారం. ఇది మీరు ఇప్పుడు ఎక్కడ కన్క్లూడ్ చేసుకోవాలి అని అంటే, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం, మీ సిరీస్ ప్రకారం, మీ లక్కీ నెంబర్తో మీరు మీ యొక్క రిలేషన్ ఉన్నదా లేదా ఇది చూసుకోవాలి. ఇది మన దగ్గర కంపాటబిలిటీ ఆఫ్ మ్యారేజ్లో మీకు అన్ని 9 సిరీస్కి 9 డేట్స్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు వివరించడం జరిగింది. న్యూమరాలజీలో ఏ నెంబర్తో మీరు మ్యారేజ్ చేసుకోవాలి, ఏ నెంబర్తో చేసుకోకూడదు, ఏ నెంబర్తో మీకు మ్యారేజ్ అయితే బెస్ట్గా ఉంటుంది, ఏ నెంబర్తో మ్యారేజ్ చేసుకుంటే వరస్ట్గా ఉంటుంది, ఇవన్నీ కూడా మ్యారేజ్ కంపాటబిలిటీ ఇవ్వడం అనేది జరిగింది న్యూమరాలజీ ద్వారా. సో ఇప్పుడు మనకు రానున్న కాలంలో ఇవన్నీ కూడా బాగా పరివర్తన చెందినప్పుడు ఈ కేసులు తగ్గిపోతాయి. ఫస్ట్
ఫస్ట్ ఈ కేసులు మీరు కోర్టులోకి వెళ్ళి చూశారంటే అత్యధిక పెండింగ్ కేసులు వచ్చి ఏ ఉంటాయి. ఎందుకంటే వీటికి సరైన ఆధారాలు ఉండవు, సరైన జడ్జిమెంట్ ఉండదు, అట్లాగే పెండింగ్ పడిపోతూ ఉంటాయి. కారణం ఏంటంటే ఈ రిలేషన్ అనేది నమ్మకాల మీద ఆధారపడి జరిగేది. అప్పుడు అవును. మనకి డేట్ సరైనది లేదు, లేదా మీ లక్కీ నెంబర్తో డేట్ జరగలేదు, చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు 4, 13, 22, 31 4 సిరీస్ అంటారు దీన్ని. ఈ సిరీస్ వాళ్ళు ఎవరిని మ్యారేజ్ చేసుకోండి బాగుంటుంది. తర్వాత మీకు 1, 10, 19, 28 ఇది ఫస్ట్ సిరీస్. వీళ్ళెవరిని మ్యారేజ్ చేసుకోవాలి. వీళ్ళకి కొన్ని నెగిటివ్స్ ఉంటాయి, మైనస్ ఉంటాయి. వీళ్ళు 1, 10, 19, 28లో జన్మించిన వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోయి 8వ వాళ్ళని మ్యారేజ్ చేసుకున్నారనుకోండి, ఇది డెడ్ అగెనిస్ట్ నెంబర్. ఇక్కడ గొడవలు అయిపోతాయి, ఒకళ్ళనొకళ్ళు ఓకే. చంపుకునే పరిస్థితులు అయిపోతాయి. సో అందుకే న్యూమరాలజీ ఏం చెప్తుందంటే ఏదైతే మీ శత్రు నెంబర్ ఉందో దాన్ని మీరు కంపల్సరీ అవాయిడ్ చేయండి. దాని ద్వారానే మీకు ప్రాబ్లమ్స్ బాగా జరుగుతూ ఉంటాయి. ఎవరైతే 1, 10, 19, 28లో జన్మించారో మీరు ఎట్టి పరిస్థితులలో 8, 17, 26 వాళ్ళతోని మ్యారేజ్ చేసుకోకండి. అది మీ శత్రు నెంబర్ కాబట్టి మీకు ఇబ్బంది అయింది ఓకే. అని చెప్పడం అనేది జరిగింది న్యూమరాలజీలో. సో ఇవన్నీ మనం పాటించినప్పుడు అద్భుతంగా మనం దూసుకుపోవడానికి ఆస్కారం ఉంటుంది. అదే మీరు ఎన్ని చెప్పినా కూడా వినకుండా మళ్ళీ మీరు మీ శత్రు నెంబర్తోని మీ శత్రు డేట్లలోనే స్టెప్ వేశారనుకోండి, ఆటోమేటిక్గా మీకు ప్రాబ్లం అవుతూ ఉంటుంది. దట్స్ ఇట్. ఇప్పుడు ఏదైతే మీరు డీకోడ్ చేసుకోండి, ఇప్పుడు ఏ కేసులు ఎక్కడెక్కడ పెట్టబడి ఉన్నాయో, ఎవరితో పెట్టుకున్నారు, ఎక్కడైతే మీకు మ్యారేజ్ సంబంధాలు విఫలమైపోయినాయో అది ఏ నెంబర్తో ఏ నెంబర్కి పెళ్ళైంది. ఇవన్నీ నెంబర్లే. మీరు మనుషులు మీ డేట్ ఆఫ్ బర్త్ నెంబరే కదా. అవును. సో ఆ నెంబర్ యొక్క డీకోడింగ్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే మీ రిలేషన్షిప్ హ్యాపీగా, ఆహ్లాదకరంగా, లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. లేదనంటే మళ్ళీ ఇప్పుడు మన పెద్దలు చేసే పొరపాట్లు ఇవన్నీ. ఇప్పుడు అవును. ఏం చేస్తారు వీళ్ళు, అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంటారు, ఒక్క తరాన్ని కూడా చూడరు. ఎప్పుడైతే మ్యాచ్ దగ్గరకు వస్తుందో వీళ్ళు డబ్బుల కోసం చూస్తారు అంతే తప్ప అటు తరాలు ఇటు తరాలు చూడరు. తరాలు చూడటం అంటే ఏంది, మీకు నెంబర్లు చూడండి ఫస్ట్. తరాలు జరిగిందని ఎవడు చూస్తాడు, ఇప్పుడున్నదాన్ని చూడండి. మీరు లక్కీ డేట్స్తో పెళ్లి చేయండి, వాళ్ళు ఎంత అద్భుతంగా ఉంటారో చూడండి. సో దట్ ఇస్ ద మ్యాటర్. ఇప్పుడు ఎక్కడైతే మనకి నెంబర్లు మనకి సాహసక్యంగా ఉంటున్నాయి, చాలా సౌఖ్యంగా నడుస్తున్నాయి అంటే అవి ఖచ్చితంగా లక్కీ నెంబర్లే. ఎక్కడైతే మీరు విఫలం అవుతున్నారు అవి మీ శత్రు నెంబర్లే. ఓకే. సో డికోడ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, సపోజ్ మీ మ్యారేజ్ డేట్ కరెక్ట్ డేట్తో నడవలేదు, మీ డేట్ రాంగ్ డేట్తో జరిగింది, దానికి ఆల్టర్నేటివ్ వచ్చేసి మన దగ్గర మరు మాంగళ్య ధారణ అని ఒక ఆప్షన్ ఉంది న్యూమరాలజీలో. అదేంటంటే బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్. దానికి సంబంధించిన సమాచారం ఏమైనా కావాలంటే కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, ఫోన్ చేయొచ్చు. మీ మ్యారేజ్ని కూడా రద్దు చేసి రీకనెక్ట్ చేసుకోవచ్చు. దానికి అవకాశం ఉంది, ఉపయోగించుకోండి, అద్భుతంగా దూసుకోండి. మీ జీవితం ఎక్కడున్నా కూడా శేష జీవితాన్ని హ్యాపీగా గడిపేటట్టుగా ప్లాన్ చేసుకోండి. తప్పకుండా గురువుగారు. ఎస్ మ్యామ్. ఎస్. చూసారు కదా బాబా ప్రసాద్ విన్ గారు చెప్పినట్టు మ్యారేజ్ డేట్ లో కూడా లక్కీ నంబర్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. గురుగారు థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.